మోసపోయేటోళ్ళు ఉన్నన్ని దినాలు మోసం చేసేటోళ్ళు వెళ్తూనే ఉంటారు. దినాం ఏదో ఒక తీర్లా సైబర్ మోసాలు చూస్తూనే ఉన్నాం. అవిటి మీద జర నజరేసి ఉండుమని పోలీసోళ్ళు చెప్పుడు ఇంటనే ఉన్నాం. కానీ ఏడనో పోతానా ఎవలో ఒకరు మోసపోయి నెత్తికొట్టుకునే ఉన్నారు. ఇగో అసొంటి మల్ల మల్ల కావద్దనే గీళ్ళు గీ ఉపాయం చేసిర్రు. ఆళ్ళకి సోపతి ఆ బొజ్జ గణపయ్య కూడా ఉన్నాడు. అగో నమ్ముతలేరా? అయితే చూపిస్తా పార్రి. అన్ని పండుగలు ఒక్క రోజే చేసుకుంటారేమో గాని చవితి పండుగ వచ్చిందంటే చాలు నిమజ్జనం చేసేదాకా దినాం పండుగని. ఇక మొన్ననే చూస్తాం కదా ఒక్కొక్కరు ఏ తీర్ల గణపయ్య నిలుపుకుర్రో. కొందరు మట్టి గణపయ్య, పూల గణపయ్య, కూరగాయల గణపయ్య. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే ఓడవనే ఓడవయి. దాంట్లో కొత్తేముంది, పతితాప అందరు చేసేదేగా అంటారా. అదంతా సరే గాని గీళ్ళని చూడురి గణపయ్య తన ఏం పెట్టిర్రో. దినాం దునియాలో అవుతున్న సైబర్ మోసాల గురించి ఇంటనే ఉన్నాం. కానీ ఏడనో పోతాన గాచారం గంగల కలిసి చాలా మంది మోసపోయి నెత్తి కొట్టుకుంటుర్రు. ఇగో అందుకే సిద్దిపేట దుబ్బాకల యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు సైబర్ నేరాల మీద ఇంకెక్కువ అవగాహన పెంచనీకే గిట్ల వినాయకుడిని పెట్టి చుట్టూత సైబర్ నేరాలు ఎట్లయితాయి, ఇప్పటికీ ఎంతమంది మోసపోయిరు, అట్లా బద్మాష్ గాళ్ళ తాన మోసపోకుండా ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ అంటబెట్టి పబ్లిక్ మంచిగా ఎరకయ్యేటట్టు చేసిర్రు. ఇక ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకు దేవుని తాన పిచ్చి పిచ్చి పాటలు పెట్టి ఎర్రేషాలు వేసేటోళ్ళంతా గిళ్ళని చూసి తెలివి తెచ్చుకోర్రి. ఏదన్నా పని చేస్తే గిట్ల పబ్లిక్ జరంతనన్నా ఫాయిదా ఉండేటట్టు చేయాలి అని ఆడుచుకుంటుర్రిగా.